ఈ రోజుల్లో ఇది ప్యాషన్ కదా, నిజమే కదా? దైవ సేవకుల గురించి కామెంట్ చేయడం, దైవ సేవకుల గురించి ఫేస్బుక్లోను ఎక్కడ పడితే అక్కడ రకరకాలుగా కామెంట్ చేసేవాళ్ళు. నేను అనుకుంటాను కొంతమంది కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు అనిపిస్తే వాళ్ళ వీడియోస్లో కానీ వాళ్ళ ఛానల్లో కానీ వాక్యాలు కనబడవు, వాక్యానికి సంబంధించిన మెసేజెస్ కనబడవు, దానికి సంబంధించిన సాంగ్స్ కూడా కనిపించవు. ఏం కనిపిస్తుంది తెలుసా? ఓన్లీ దైవ సేవకుల మీద కామెంట్స్, దైవ సేవకుల మీద వీడియోస్ అవి మాత్రమే కనబడతాయి. ఇవి తప్ప దాంట్లో వాక్యం నేర్చుకోవడానికి ఏమనుంటుంది ఆ ఛానల్లో? ఉండదు. కొంతమందికి ఇదే పని. అంటే వాళ్ళు ఎలా పాపులర్ అవ్వాలో అర్థం కాక దేవుడు పరిచర్య చేస్తున్న దైవ సేవకులపై ఏడ్చి వాళ్ళ గురించి మాత్రమే వీడియోలు చేసే పనికిమాల ఛానల్స్ ఉన్నాయా లేదా? నీకు నిజంగా అంత ఆత్మీయుడు అయితే నిజంగా వాడు కూడా ఆత్మీయంగా ఎదగొచ్చు కదా, దేవుని కొరకు ఎంతో అంత పరిచర్య చేయొచ్చు కదా. వాళ్ళు చెయ్యరు. చేసే వాళ్ళలో లోపాలు